చెత్త అనేటటువంటి డంపింగ్ యార్డ్‌లు ఏర్పాటు, వాటిట్లల్లో చెత్త ఇది తీసేస్తే రేపు పొద్దున మళ్ళీ రావడం ఇవన్నీ శాశ్వత పరిణామం. కానీ అదేదో దాన్ని కాస్త బీభత్సమైనటువంటి ప్రొజెక్షన్ చేసి, జగన్ టైంలో చెత్తంతా పేర్చేశారు. మేమొస్తే చెత్తంతా క్లియర్ చేస్తాం. 2014, 19 మధ్యలో చెత్త అంతా తీసేశారా? డంపింగ్ యార్డ్‌లన్నీ క్లోజ్ అయిపోయినాయా? లేకపోతే అంతకుముందు 1999, 95, 2004 మధ్యలో డంపింగ్ యార్డ్‌లు ఏమి లేవా మన రాష్ట్రంలో? ఇప్పుడు మా బెజవాడలోనే మాకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళే రోడ్డుకి అటు ఇటు ఉన్నటువంటిదంతా చెత్త. రోడ్డు అంతా కూడా చెత్తేసి ఆ తర్వాత దాని మీదనే రోడ్డు కట్టారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బస్ డిపో, విద్యాధరపురం బస్ డిపో కూడా కట్టింది అట్లాగే. మాకు అందరికీ తెలిసినటువంటిది. అదేదో తెలియనట్టు సామాన్య పిల్లలకి అర్థం కాదు కాబట్టి వాళ్ళని మోసం చేస్తా. డంపింగ్ యార్డ్‌లని క్లియరు. జగన్ టైంలో డంపింగ్ అంతా చెత్త అంతా అట్లా ఉంచారు. ఇట్లాంటి విచిత్రం. ఇప్పుడంతా క్లియర్ చేసేస్తున్నారు. ఇప్పుడంటే మళ్ళీ పేపర్‌లో రాసుకొచ్చే వార్త ఏంటంటే అబ్బబ్బే! నెలాఖరికి అవ్వదు. ఇంకా చాలా ఉంది. సరిగ్గా నిర్లక్ష్యం. చేసేదేమో చేసేసామనేమో ఆయన చెప్తారు. లేదు లేదు చేయలేదు. కానీ ఆ వైఫల్యం అధికారులదని వీళ్ళు రాస్తారు. ఇదొక దరిద్రం ఆంధ్రాకి పట్టిందనమాట.